ఒరే తలుపులు రైట్. ఏంటి బాబు గారు? ఇవాళ నుంచి నేను పని నుంచి తీసేశాను రా. అదేంటి బాబు గారు? పని నుంచి తీసేశానంటే వంట పని నుంచి తీసేశాను రా. నీ డ్యూటీ మారిపోయిందిరా. నాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు బాబు గారు. ఓరి పిచ్చి వ్యధవా, మనిషి తలుచుకుంటే చేయలేని వ్యధవ పని అంటూ లేదురా. ఇవాళ నుంచి నీ డ్యూటీ లోపల కదరా, బయట. బయట నేనేం చేయను బాబు గారు. ఏమీ చెయ్యక్కర్లేదురా. ఎరా కాఫీ నువ్వు తయారు చేస్తున్నావా? ఆ తలుపులు గారే వేయడు. ఆ వెధవకి ఏ రోగం వచ్చిందా డాడీ? రాలేదు. ఓహో, ఇది కూడా మీ అమ్మ పన్నిన కుట్రలో ఒక భాగం ఏంటుందిరా. ఆ నౌకర వ్యధంలో తన వైపు తిప్పుకుని మన ఇరకాటంలో పెట్టాలని దాని ప్లాన్. ఆఫ్టర్ ఆల్ తిన్న ఏర్పాట్లు కూడా సరిగా చేసుకోలేని అసమర్థం అనిపించుకోకూడదురా మనం. ఇక నువ్వులే, కాఫీ నేను చేస్తాను. ఏమిటి, నీకు కాఫీ కలపడం కూడా వచ్చా? అరే, పెళ్ళాన్నైతే నీ అంత తెలివితేటలుగా ముందే తరివేయలేకపోయానేమో కానీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మ మీద కోపం వచ్చినప్పుడు నా వంట నేనే చేసుకునేవంటరా. నీకు నువ్వు గ్లాసులు తీసురా, కాఫీ నేను చేస్తా. రే మోహన్, కాఫీ రెడీ. గ్లాసులు రెడీ. చూడు, మన చేతి వంట రుచి చూడు. అమ్మా, చూడటానికి చాలా బాగుంది. ఆకారం చూసి మోసపోకు, రుచి చూడు. డాడీ, కాఫీ కారంగా ఉంది. అమ్మా, కారంగానే ఉంది. ఈ మధ్య మీ అమ్మకి నాకు పేచీ రాలేదు కదా, అందుకని ప్రాక్టీస్ తక్కువైందిరా. అది సరే కానీ మరి మన భోజన సంగతి ఏమిటి? డాడీ, ఈ బాధ మనం పడలేం కానీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వంట మనిషి పంపించమని చెప్తాను. కరెక్ట్, అలా చెయ్యి, అలా చెయ్యి. ఓహో, వెంకట స్వామి. నా పేరు వెంకట స్వామి కాదు, హనుమంతు. పరమేశ్వరరావు గారి ఇంటికా? సరే వెళ్ళురా, నీ రోజులు బాగోలేవు. ఏ, నీకు పెళ్ళయిందా? అయ్యింది. పిల్లలా? నలుగురు. అయితే విడాకులకి ఇప్పటి నుంచి ఏర్పాటు చేసుకో. ఎందుకు? ఆ ఇంటి చరిత్ర అదయ్యా. అసలు అక్కడ పెళ్ళాలు సుఖపడడం సరికదా, గల్లంతైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ ఇంటి ఆయన పెళ్ళాన్ని వదిలేశాడు, కొడుకు పెళ్ళాన్ని తరివేశాడు. నా పెళ్ళం లేచిపోయింది. అయ్య బాబు, మీరెవరు బాబు? నేను ఈ ఇంట్లో ఒకప్పుడు పనిచేసేవాడిని. నాకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం నూతిలో పడి చచ్చిపోయింది. అంతకంటే ముందు పనిచేసేవాడు పెళ్ళం కత్తిపేటతో మొగుడి పేక పరపర కోసేసింది. ఆ తర్వాత ఓ హనుమంతు, ఓ హనుమంతు. ఏమైందా? డాడీ, డాడీ. ఏమిట్రా ఇది? ఏముంది, చేయి కాలింది. కాలిందా? ఎదు చూడండి. ఇదంతా నీ మూలం జరిగింది డాడీ. మమ్మీని తీసుకొచ్చా డాడీ. ఆ మాట ఏమిటో పళ్ళు రాలగొట్టేస్తాను, సిగ్గు లేకపోతే సరే. మమ్మీ ముందు నీకేం డాడీ పౌరుషం? ఆ మాట నేను అంటే నీ పెళ్ళ ముందు నీకు పౌరుషం ఏంట్రా అని కావాలంటే వెళ్ళి నీ పెళ్ళని తెచ్చుకో. నేను చస్తే ఆ పని చేయను. అదే మరి. ఒరేయ్, నేను మగానేరా, నాకు పౌరుషం ఉంది. ఆడవాళ్ళ ముందు మన తప్పులు చస్తే ఒప్పుకోం. చేతులు కాలితే మందు వేసుకుంటాం, కడుపు కాలితే గడ్డి తింటాం. లేకపోతే ఆ జాతి మన అనగదొక్కేస్తుందిరా. నువ్వు గోంగూర పచ్చడి, నేను సాంబార్ చేస్తాను. నేనా? నువ్వేరా, వెనకడుగు వేయకు. ఆడవాళ్ళ ముందు మన గొప్పలు రుజువు చేసుకోవాలంటే నువ్వు పచ్చడి చేయాలి. డాడీ, నాకు అది చేయడం రా. తప్ప మరి, మనం పంతం పెట్టి ఉన్నాం కదా. భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం, భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం, నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం, భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం, నలభీముల పౌత్రులం వంట ఏటి పౌరులం, భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం.
అయిన వైరి తలకాయైన లేత సొరకాయైన వైరి తలకాయైన పర 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 తరిగేస్తా కర 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 నమిలేస్తా ఆడవాళ్ళ గొప్పలనే పప్పులింక బుడకవని అప్పడాలు పులిహోర దప్పడాలు పండేస్తాం రుబ్బురోలుతో కుస్తీ పడతాం జబ్బ పుష్టితో చట్నీ చేస్తాం రుబ్బురోలుతో కుస్తీ పడతాం జబ్బ పుష్టితో చట్నీ చేస్తాం చెంబుత పేలా పొయ్యి మీదేస్తాం చెయ్యి కాలిన జై కొట్టేస్తాం భరతమాత సభాష్ భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలభీముల పౌత్రులం వంట ఏది పౌరులం భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం కోరి భుజించర గోంగూర పచ్చడి కొత్తావకాయతో కందిపొడి కోరి భుజించర గోంగూర పచ్చడి కొత్తావకాయతో కందిపొడి అబ్బ ఉండరా బాబు ఉప్పెక్కువై పడ్డదిలా ఉంది పిడి ఇంత మాత్రానికేనా నాయన కంటతడి ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ముందినలుడా నాయన ఆడాళ్లపై అలిగి కన్నీళ్లనే చిలికి ఏడవకుర భీమ బలుడా బలుడా ఎవరు చేసిన వంట వారారగించక తప్పేది ముందినలుడోయ్ ఆడాళ్లపై అలిగి కన్నీళ్లనే చిలికి ఏడవకుర భీమ బలుడా గజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగ గుడ గుడలాడగ గాజుల చేతులు గజ గజలాడగ వండిన గుండిగ గుడలాడగ వడాయి పప్పు లడాయి చారు సభాయించు తద్భోజనాలతో భరతమాత భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలభీముల పౌత్రులం వంట ఏది పౌరులం భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలభీముల పౌత్రులం వంట ఇంటి పౌరులం భరతమాత పుత్రులం గరిట తిప్పు వీరులం నలుండ భీముండ ఏదో బలమైన కారణం అంటూ ఉండాలి. ఏమిటయ్యా అలాగంటావు ఆవిడ అసలే కుయ్యో మరో మండు ఆ దౌర్భాగ్యం వెనకేసుకొస్తావా అలా నిలతి అంకుల్ డాడీ గొప్పతనం ఈయనకి అర్థమైనట్టు మాట్లాడుతున్నారు. గీత పార్వతం ఎక్కడ లోపల ఉన్నారండి. పార్వతమా వచ్చారా అన్నయ్య? అన్నీ విన్నానమ్మా నాతో చెప్పాడు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? ఆయన చేసిన పని మంచి పని అన్నయ్య. నేను ఇక్కడికి రాకపోతే ఈ సంసారం కుక్కలు చింపిన విస్తరై ఉండేది. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి రావడం? ఇంటి దగ్గర నుంచే. ఆయన భోంచేశారా అన్నయ్య? అయ్యో వంట చేయబోయి చేతులు కాల్చుకున్నావమ్మా. చూడమ్మా, ఆ పరమేశ్వరుడికి నీ చేతి ప్రసాదం కావాలట. పప్పు, నెయ్యి, కొబ్బరికాయ పచ్చడి, గుమ్మడికాయ దప్పడం, గుత్తొంకాయ కూర ఇవన్నీ చేసి నిన్ను పట్టుకురమ్మన్నాడు. నన్నా? తెస్తానయ్య. అలాగే. ఇవాళ ఏం చేశానో తెలుసా? సొరకాయ తప్పడంలో షీకాయ పొడి కలిపేశాను. అదేమిటండి? కొబ్బరి బత్తలో ఉప్పు బాగా కలిపేశాను. వెధవాయికి ఊపిరి ఆడక క్యాంటీన్లో తింటాను పరిగెత్తాడు. ఎందుకండి వాళ్ళు అలా కాల్చుకు తింటారు? ఆహా, ఇలా ఆలోచించే తల్లి పిల్ల ఉండబట్టే అంతా నా ప్రతిభ అనుకుని బిరబీగుతున్నాడు వెధవ. వాడినేమో ఇలా సాధిస్తారు. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల సునీత ఎలా ఉందో? నిక్షేపంగా ఉంది, వెళ్ళి చూసొచ్చాను. అన్నట్టు నువ్వు త్వరలో నాయనమ్మ కాబోతున్నావు. నిజంగా? ఈ ఇంట్లో బుద్ధి పరమేశ్వరరావు పుట్టబోతున్నాడు. మీ పేరేనా? చాలండి, మీ తిక్కలన్నీ వస్తాయేమో. ఇదిగో నా తిక్కలతో నువ్వేం చెడిపోయావా? రావయా, రా. అమ్మాయి ఏం చేస్తుంది? నేను వచ్చింది మీ అమ్మాయి కోసం కాదండి, అత్తగారి గురించి. దాని విషయం నా దగ్గర చెప్పకు. చేసిన వధ పని చేసి నీతో రాయబారం పంపుతుందా? నేను ఇక్కడికి వచ్చినట్టు ఆవిడ తెలియదండి. నేనే జరిగింది ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. చూడు, మొగుడు సంపాదించినంత కాలం ప్రతి పెళ్ళం అడుగులకు మడుగులవుతుంది. అందుకని నెత్తిరెక్కించుకోకూడదు. చెప్పు కింద తేలాగా నొక్కి పెట్టి ఉంచాలి. ఓహో,
ఇవన్నీ అత్తగారి విషయంలో మీరు చేశారండి? ఆ, నేను చేయలేదనుకో, అందుకేగా ఆలస్యంగా ఎతికెక్కింది. అబ్బే, అత్తగారు అలాంటి పని. నాదినే ఇక్కడికి ఎలా వచ్చిందమ్మా? ఓహో, ఏమిటయ్యా మాట్లాడుతూ ఆగిపోయావు? ఏమిటి? ఏమిటి మీ ఇంట్లో కూడా గుత్తి వంకాయ కూరేనా? మా ఇంట్లో అదే చేశారులేండి. మా ఇంట్లో మాత్రం వండకూడదు ఏమిటయ్యా? అరే, పప్పు పులుసు? ఆ? ఆహా, అద్భుతం! అచ్చు మా అత్తగారు చేసినట్టుందండి. అరే, కొబ్బరి పచ్చడి ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లోనే వాళ్ళన్నీ ఇవే ఐటమ్స్. ఇవన్నీ మా ఇంట్లో ఇవన్నీ మేమే తయారు చేశాం. మీరు తయారు చేశారా? కానీ ఇంత కమ్మగా చేసే చల్లని చెయ్యి ఒక్కదేనండి, మా అత్తగారిది. పోన్లేండి, అభిరుచులు కలగకపోయినా రుచులు మాత్రం కలిసాయి. ఈ క్యారేజీ మాది. కరెక్టేగా? ఇది నన్ను పట్టుకెళ్ళమంటారా, అత్తగారి చేత పంపిస్తారా? పార్వతి, ఇక లాభం లేదు, అల్లుడికి అన్ని తెలిసిపోయినాయి కానీ నువ్వు బయటకు వచ్చి.